But David did not know that it was wrong. But in the sight of God, it is a sin. Now David is saying, Lord, if there are any such sins that I committed out of ignorance that are in me, those sins that those things that you consider as sins, forgive me those sins also. I hope you understand. ఇప్పుడు తనకు తెలిసి చేసినటువంటి పాపములు దాచిపెట్టుకుంటే అది దాచిపెట్టబడిన రహస్య పాపం. కానీ దావీదుకి అట్లాంటి ఆలోచన లేదు, తెలిసి తెలిసి చేసి దాన్ని దేవుడి నుంచి దాచిపెట్టుకోవాలని. కాబట్టి మరికొంతమంది ఏమంటారంటే పాపమని దావీదుకు తెలియదు కానీ చేసేసాడు, అది దేవుని దృష్టిలో పాపమైంది. అతనికైతే ఇది పాపము, ఇది నేను చేయకూడదు అనే విషయం తెలియకుండానే చేశాడు, కానీ దేవుని దృష్టిలో పాపమైంది. అట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే నాకు అది పాపమని తెలియకుండా నేను చేసి నీ దృష్టిలో పాపంగా పరిగణించబడేవి ఏమైనా ఉంటే వాటి విషయంలో నన్ను క్షమించు అని అడుగుతూ ఉన్నాడు. What a great heart that David had. He was not only asking forgiveness for willful, deliberate sins. He was saying, Lord, if I had done something that I did not know that it was sin, but in your sight, if that was a sin, please forgive me. దావీదు అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇది పాపమని నాకు తెలియదు, నాకు పాపమని తెలియకుండానే దీన్ని చేశాను, కానీ అది నీ దృష్టికి పాపముగా తోచినట్టుగా నాకు తర్వాత తెలిసింది. ఇది ఎలాగ జరిగినా నా వల్ల జరిగింది కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప హృదయమో దావీదు ఒకసారి ఆలోచన చేయండి. David was saying, he was trying to seek God's forgiveness for the sins that he committed not willfully, deliberately, even out of ignorance, if at all he had committed any sins. అంటున్నాడు, నేను తెలిసి ఇది చేయలేదు, ఒకవేళ తెలిసి తెలియక పొరపాటుగా ఏదైనా చేసేసి ఉంటే దాని విషయంలో కూడా నన్ను క్షమించు. When we speak, sometimes we speak and God listens. Malachi says God listens to the conversation of his children. So when we talk without knowing. When we say something, when God listens to our conversation, that was not pleasing in the sight of God. But you didn't realize that. Many times when I talk to somebody, and then when I pray, I might have talked with that person for half an hour. Then when we pray together, I ask God, Lord, we talked for half an hour. You listened to our conversation. Lord, if we said anything that was not pleasing in your sight, forgive us. Most of the time, I pray that prayer because I am afraid that in that conversation, I might have said something that was not pleasing in the sight of God. ప్రియమైనటువంటి వారులారా, కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం మలాకి గ్రంథంలో అంటుంది, దేవుడు మన యొక్క ప్రతి సంభాషణను రహస్యంగా వింటూ ఉన్నాడని. మరి అది నిజమైతే మనం మాట్లాడుకునేటువంటి ప్రతి సంభాషణ ఆయన వింటూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు గంట అరగంట సేపు మాట్లాడుతూ ఉండేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత ఒకవేళ ఏదన్నా తప్పుగా మాట్లాడేసామా, మన మాటల్లో ఎక్కడైనా దోషం దొర్లిందా. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎక్కువసేపు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చివరిగా వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒకవేళ నీకు ఇష్టం లేని విషయాలు మేమేమైనా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తాం. This is exactly what Job did when his 10 children had that feasting in each of their
homes. After that, he offered sacrifices, not because his children sinned. Perhaps my children have sinned and cursed God in their hearts. ప్రియమైనటువంటి వారులారా, యోబు గారు కూడా తన యొక్క జీవితంలో చేస్తున్నటువంటి ప్రార్థన ఇదే. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నా యొక్క కుమారులు, తన యొక్క కుమారులు కుమార్తెలు ప్రతి ఇంటిలోనూ విందు చేసుకుంటున్నటువంటి సమయంలో ప్రతి దినమున అంట దావీదు ఉదయమునే లేచి అరుణోదయమున వారి కొరకు బలి నర్పిస్తూ, వాళ్ళు పాపము చేశారని కాదు కానీ ఒకవేళ వారు పాపము చేసి ఉన్నట్లయితే. Look at how careful was Job. యోబు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. Job offered those sacrifices not because his children were sinning in every feast. He was afraid unknowingly, if my children had committed, perhaps they sinned. He wanted to offer a sacrifice on their behalf so that God would forgive those sins. ప్రియమైనటువంటి వారులారా, యోబు భక్తుడు తన యొక్క కుమారులు కుమార్తెలు కలిసి విందు చేసుకుంటున్నటువంటి తరుణంలో, విందు చేసుకున్న ప్రతిరోజు వాళ్ళు పాపం చేశారని అర్థం కాదు. ఆయన బిడ్డలు పాపం చేస్తున్నారని ప్రతి ఉదయాన్నే ఆయన బలి నర్పించడం లేదు. ఆయనకు ఒక సందేహం, ఒకవేళ నా బిడ్డల మాటల సందర్భంలో తినేటప్పుడు ఏదో ఒక మాట పాపం చేసి ఉంటే ఆ పాపము కూడా వాళ్ళకి అంటకుండా ఉండడానికి ప్రతి అరుణోదయమున లేచి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడంట. I don't know you are with me or not. As I look at your faces, you are somewhere else. చెప్తున్న వాక్యం మీరు నన్ను వెంబడిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మీ మనసులు ఏడాడో సంచరిస్తున్నాయి. Looks, when I look at their faces, I'm not sure whether they are following me. ఎందుకంటే మీ ముఖాలు చూస్తుంటే నేను ఒకటి చెప్తుంటే మీరు ఒక పక్కకు పోతున్నట్టుగా ఉండరు. Job offered sacrifices for his children, prayed for them, not because they sinned. He was afraid unknowingly whether they did some sin. Perhaps they sinned. He wanted to pray for them and cover them with the blood of the sacrifice, with the burnt offering. యోబు యొక్క పిల్లలు ప్రతిదినము పాపం చేశారని ఆయన బలి అర్పించడం లేదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా పాపం చేసి ఉంటే ఆ పాపము కూడా నా బిడ్డలకు అంటకూడదని చెప్పి ఆయన అనుదినము తను అర్పిస్తున్నటువంటి బలి పశువు యొక్క రక్తము ద్వారా వాళ్ళని శుద్ధీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. And David is saying the same thing. దావీదు కూడా అదే చెప్తూ ఉన్నాడు. He is saying that forgive me of my hidden sins. He is saying that out of ignorance, Lord, I do not know. There are some sins that I committed out of ignorance. If there are any, please forgive those sins also. దావీదు అడుగుతున్నది కూడా అది. ఒకవేళ ప్రభువా నాకు తెలిసి నేనేమి దాచిపెట్టలేదు, ఒకవేళ తెలియక ఏదైనా చేసేసి దాన్ని నీకు చెప్పకుండా ఉండుంటే అది నేను పాపమని అనుకొని నీకు చెప్పలేదు కాబట్టి అట్లాంటి ఏమన్నా ఉంటే కూడా క్షమించు ప్రభు అన్నాను. In those days, the Mosaic law could be violated easily and sin against God. That is a sin out of ignorance. It is a sin against God. It is against the law. A person who committed something without knowing it, he sinned. So probably David was asking forgiveness for any such sin. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు కొద్దిమంది అయి ఉంటారు. అనేక మందికి ధర్మశాస్త్రంలో ఉండే ప్రతి నియమము తెలియదు కనుక వాళ్ళు తెలియక పాపం చేస్తే దావీదు అదే అంటున్నాడు, అట్లాంటివి ఏమన్నా తెలియకుండా చేసేసి ఉంటే నన్ను క్షమించు. That is why Paul says in his message, Acts chapter 17, verse 30,
In those days, God kept record of the sins of ignorance, but not anymore. Look, read that. That will give you more clarity. I think they got exhausted. I think they are tired more than me. ప్రియమైనటువంటి వారులారా, Because we took the break too soon. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయములో 17. 17వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు గారు 17:30. 13వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే బెరియాలో పౌలు దేవుని వాక్యమును అజ్ఞాన కాలమున ఆ అజ్ఞాన కాలమున దేవుడైతే చూచి చూడనట్లుగా ఉండను గాని ఇప్పుడైతే అందరును అంతటను మారు మనస్సు పొందవలనని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, Read that. చదువు ప్రకాష్. అదే 30. In the past, God overlooked such ignorance, but now He commands all people everywhere to repent. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. In those days, God overlooked sins committed in ignorance. వాక్యంలో అంటున్నాడు, అజ్ఞాన కాలం ఒకటి ఉండిందంట. అది ఏది ధర్మశాస్త్రం రైట్ ఏది తప్పు తెలియనటువంటి కాలం. ఆ కాలం అయితే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరికీ తెలుసు, అందరూ మారు మనసు పొందాల్సిందే అంటున్నారు. Those in the past, those days, only the Israelites had the light, had the word of God. What is right and wrong, only the Israelites knew that. They were appointed to be the guide, the light unto the world, but they failed. Here it is talking about people who were not Israelites, who did not have the word of God. They lived in ignorance. God overlooked their sins. ప్రియమైనటువంటి వారులారా, ఆ దినాల్లో అయితే ధర్మశాస్త్రం దేవుని వాక్యం కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, వెలుగు వాళ్ళ దగ్గరే ఉండింది. మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి ధర్మశాస్త్రం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు లేవు. వాళ్ళందరూ